హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. పరిస్థితి దారుణం. నిజంగానే ఈ వివరాలు వింటే ప్రతి ఒక్కరూ అయ్యో అనక తప్పదు. అంత దారుణ ఘటన. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళిపోదాం. వ్యవస్థ చేసిన చిన్న తప్పుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది. అయితే కనుక ఉపయోగం ఏముందనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. 22 ఏళ్ల నరకం. సుప్రీంకోర్టు తీర్పు చూసి కన్నీళ్లు. వ్యవస్థ చేసిన ఒక చిన్న పొరపాటు పోలీసుల తొందరపాటుకి ఓ అమాయకుడి జీవితాన్ని కనీ విని ఎరుగని రీతిలో నాశనం చేసింది. 25 వయసులో జైలుకెళ్లిన ఓ వ్యక్తి ఏ తప్పు చేయకపోయినా కడిగిన ముత్యంలో బయటికి రావడానికి ఏకంగా 22 సంవత్సరాల సమయం పట్టింది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో 2004లో 3 మహిళలు దారుణ హత్యకు గురయ్యారన్న ఉదంతంలో అర్జున్ జానీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం అనుమానంతోనే అతన్ని నిందితుడిగా భావించి కటకటాల వెనక్కి నెట్టారు. సుదీర్ఘ పోరాటం తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ సంచలన తీర్పు అయితే ఇచ్చింది. అసలు మూడో కంటికి తెలియని హింస, ఒకే ఒక్క సాక్షి డ్రామా. ఈ కేసును విచారించినటువంటి జస్టిస్ ఎస్కే సింగ్ గారు, జస్టిస్ జేబీ పార్దీవాలా గారు, అలాగే జస్టిస్ కె వినోద్ చంద్రన్ గారితో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం పోలీసుల విచారణ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేవలం అనుమానంతో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం, 3rd డిగ్రీ ఉపయోగించడం, నేరాన్ని బలవంతంగా ఒప్పించడం, దాని ఆధారంగా శిక్ష పడేలా చేయడం న్యాయ సూత్రాలకి విరుద్ధమని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ హత్య కేసులో కేవలం ఒకే ఒక ప్రత్యక్ష సాక్ష్యాన్ని పోలీసులు కీలకంగా మార్చేశారు. అయితే ఆ సాక్షి చెప్పిన విషయాలు వేరు సమయాల్లో ఇచ్చిన ప్రకటనలో ఎన్నో తేడాలు ఉన్నాయంటున్నారు. అతని మాటలు అసలు నమ్మశక్యంగా లేవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు అలసత్వం వల్ల దశాబ్దాల కాలయాపన. మరోవైపు ఈ కేసులో న్యాయ వ్యవస్థలో స్థాయిలో జరిగినటువంటి ఆలస్యం కూడా ఓ అమాయకుడికి శాపంగా మారింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షపై జానీ హైకోర్టును ఆశ్రయించగా దరఖాస్తు దాఖలు చేయడంలోనే 3157 రోజులు ఆలస్యం జరిగిందనే సాంకేతిక కారణంతో విచారణ చేపట్టకుండానే పిటిషన్ కొట్టివేసింది. అప్పటికే అతడు 12 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించాడు, ఏ నేరం చేయకుండానే. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడంలోనూ తీవ్ర ఆలస్యం జరిగినప్పటికీ జైలు నుంచి దాఖలైన అప్పీల్ కావడం, నిందితుడు ఏళ్ల తరబడి మగ్గుతూ ఉండడాన్ని పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం కేసుని విచారణకు స్వీకరించింది. మారణాయుధమైన రాయి సేకరణ, పోలీసు విచారణాధికారి స్టేట్మెంట్ల మధ్య పొంతన లేకపోవడాన్ని న్యాయమూర్తులు తీవ్రంగా తప్పుపట్టారు. అతడి 22 ఏళ్ల ఆయుష్ని ఎవరు తిరిగిస్తారు? ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు లేకుండా ఒక మనిషి జీవితంలో అత్యంత విలువైన 22 సంవత్సరాలను కారడవి లాంటి జైలు గోడల మధ్య తుడిచిపెట్టేశారని అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రాసిక్యూషన్ నిందలను నిరూపించడంలో ఘోరంగా విఫలమైందని స్పష్టం చేస్తూ అర్జున్ జానీని తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా ఇన్నాళ్లు సమాజానికి దూరమైన అతనికి పునరావాసం కల్పించి తిరిగి సాధారణ జీవితం గడిపేలా చర్యలు తీసుకోవాలంటూ కోరాపుట్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సో ఈ కేసు చూస్తుంటే మీకు మరికొన్ని మన దేశంలో మన ఏరియాలో జరిగినటువంటి మరికొన్ని కేసులు కూడా గుర్తొచ్చే అవకాశం ఉందేమో అని నాకైతే అనిపిస్తుంది.